గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. యోగాతో పాజిటివ్ మార్పు, ప్రపంచ శ్రేయస్సుకు ఇది శక్తివంతమైన సాధనం. ప్రధాని శ్రీనగర్లో యోగా డే సెలబ్రేషన్స్కు హాజరు. సమాజంలో సానుకూల మార్పుకు యోగా దారి చూపిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో యోగా టూరిజం పెరుగుతున్నదని, ఇది ఎకానమీ గ్రోత్కు దోహదం చేస్తుందన్నారు. శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్లోని షేర్ ఐ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన యోగా డే వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. వందలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఇక్కడ యోగాతో పాజిటివ్ మార్పంట, ప్రపంచ శ్రేయస్సుకి ఇది శక్తివంతమైన సాధనమని ప్రధాని మోడీ ఇక్కడ మాట్లాడుతారు. శ్రీనగర్లో యోగా డే సెలబ్రేషన్స్కు హాజరయ్యారు ఇక్కడ నరేంద్ర మోడీ. మనం గతానికి సంబంధించిన భారాన్ని వదిలేసి వర్తమానంలోనే జీవించేలా యోగా సహాయం చేస్తుంది. మనం లోపల ప్రశాంతంగా ఉంటే ప్రపంచం పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలం. మనం లోపల ప్రశాంతంగా ఉంటే ప్రపంచం పైన పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలం. ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ గతానికి సంబంధించిన భారాన్ని వదిలేసి వర్తమానంలో ఇక్కడ జీవించేలా యోగా సహాయం చేస్తుందంట. మనం లోపల ప్రశాంతంగా ఉంటే బాహ్య ప్రపంచం మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలమని ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ యోగా వల్ల చేస్తే లాభం ఏందో ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. కట్ ఆఫ్ తేదీ 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్య తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయబోతున్నారు. మొత్తం రుణమాఫీ 31,000 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. విధి విధానాలపై త్వరలోనే జీవో. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. జూలై 15 కల్లా కమిటీ నివేదిక. దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ములలో చేసిన రుణమాఫీ మొత్తం 28,000 కోట్లే. 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్. ఇక్కడ ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. ఇది ఇంతకుముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 4 విడతల్లో చేస్తే ఇది విడతలు ఏం లేదు, ఒకటేసారి చేసేస్తున్నారు ఉన్నదంతా. అదే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయబోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా దానికి సంబంధించి విధానాలు ఖరారు కావడం జరిగింది. ఇక్కడ జూలై నుంచి స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు 15 కల్లా మొత్తం మాఫీ చేయబోతుందంట. అయితే ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం 28,000 కోట్లే చేసింది విడతల్లో. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఇలా 30,000 కోట్లు చేయబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ రైతు భరోసా మీద చర్చ చేయబోతున్నారు. అది ఫైనల్ జూలై 15 కల్లా ఫైనల్ నివేదిక ఇవ్వబోతున్నారు బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆయన చెప్పారు. మాట ఇస్తే మడమతిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. సోనియా మాట ఇస్తే అది శిలాశాసనం. ఇది ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది అని తెలిపారు. ఇక్కడ సోనియా గాంధీ ఏదైతే మాట ఇస్తే అది శాసనం అన్నట్టుగా, ఇక్కడ ఇచ్చిన మాట మడమతిప్పం అన్నట్టుగా ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియా సమావేశంలో. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ, ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అడుగులు. ఇక్కడ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ అంట. ఇది ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా లక్ష్యంగా అడుగులు వేస్తుందంట. అర్హులకే రైతు భరోసా. రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించాం. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ఇది రైతులకే అర్హులకే రైతు భరోసా అంట. ఇది ఎవరైతే ఇంతకుముందుకు రైతు బంధు కొండలు గుట్టలు 1000 ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చిర్రు. అది కాకుండా ఇప్పుడు
పరిశీలన జరిపి ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళకే అందించేలా ఇక్కడ నిర్ణయాలు తీసుకోబోతున్నారని ఇక్కడ చర్చలు జరుపుతున్నారంట. బట్టి విక్రమార్క మంత్రుల ఆధ్వర్యంలో జూలై 15 కల్లా ఇక్కడ ఫైనల్ చేయబోతున్నారని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ సమాచార బాధ్యతలు ఇద్దరు మంత్రులకు మంత్రివర్గంలో తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. వారిద్దరూ ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారమని చెప్పారు. సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఈ ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కొందరు పనిగొట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వార్తలు సృష్టిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ విధి విధానాలు, నిధుల సమీకరణపై మీడియా ప్రశ్నించగా తినబోతూ రుచులెందుకు, రుణమాఫీ విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తాం, అమలుపై ఎవరికి శషబిషలు అవసరం లేదు అని అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులందరూ పాల్గొన్నారు. ఇక్కడ నిధుల సమీకరణపై మీడియా ప్రశ్నించగా ఇక నిధుల సమీకరణ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని మీడియా ప్రశ్నించగా ఇంకా రుణమాఫీ అమలు చేస్తున్నాక అవన్నీ ఎందుకు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ మాట్లాడడం జరిగింది. విధి విధానాలన్నీ త్వరలో వెల్లడిస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వ సమాచార బాధ్యతలు ఇద్దరు మంత్రులేకేనంట. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఏదైనా ప్రభుత్వ సమాచారం ఉంటే వీళ్ళిద్దరే మీడియా సమావేశంలో తెలియజేస్తారన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వ అధికారిక సమాచారం అని చెప్పారు. సమాచారం ప్రసారం చేసే ముందు ఇక్కడ మీడియా మిత్రులు ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ తోటే గ్రీన్ కార్డ్, డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రతిపాదనతో ముందుకొచ్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే ఫారిన్ స్టూడెంట్స్కు గ్రీన్ కార్డ్ ఇచ్చే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ అధ్యక్ష ఎన్నికలు జరిగిన సందర్భంగా ఇక్కడ ట్రంప్ ఇక్కడ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చే విధంగా ఆయన వాగ్దానం ఇస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆయన అది ఒకవేళ అధ్యక్ష పదవి చేపడితే గ్రాడ్యుయేషన్ తోటే గ్రీన్ కార్డు ఇస్తాడంటే అక్కడ విద్యార్థులకు. 24 నుంచి బీసీ గురుకుల టీచర్ల సర్టిఫికేట్ల వెరిఫికేషన్. గురుకుల టీచర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థుల గురుకుల టీచర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24 నుంచి నిర్వహించే సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు హాజరు కావాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. 24 నుంచి బీసీ గురుకుల టీచర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగబోతుంది. ఇది నిన్న మొన్న ఆందోళన జరిగింది. ఇప్పుడు ఆ వెరిఫికేషన్ వాళ్ళకు పదవి పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుంది. ఇక్కడ దాని గురించి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నో. నీట్ యూజీ కౌన్సిలింగ్ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కౌన్సిలింగ్ అనేది హఠాత్తుగా ఓపెన్ అండ్ షట్ చేసేది కాదని వ్యాఖ్యానించింది. ఎన్టీఏ కేంద్రం ఇతరులకు నోటీసులు జారీ చేసింది. నీట్ కౌన్సిలింగ్ వాయిదాకు సుప్రీం నో అంట. సింగరేణికి నష్టం రానివ్వం. తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక్కడ శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ బొగ్గు గనులను పరిరక్షించాలన్నట్టుగా ఇక్కడ సింగరేణి నష్టాల్లోకి రాకుండా చూసుకోవాలన్నది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కిషన్ రెడ్డి సింగరేణిని కాపాడమే నా బాధ్యత అన్నట్టుగా ఆయన ఇక్కడ సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో పోచారానికి సముచిత గౌరవం కల్పిస్తాం సీఎం. రైతుల కోసమే కాంగ్రెస్లో చేరిన పోచారం త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానం నాగేందర్. బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారు. పోచారం కొడుకు నిజామాబాద్ డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి కూడా తండ్రితో పాటే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్లోని పోచారం ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ ఆయనతో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనతో పాటు ఆయనకు ఉన్న 2 కుమారులు కూడా కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇచ్చంపల్లిపై కేంద్రం వెనక్కి. ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం. సమ్మక్క సాగర్ బ్యారేజీ నుంచి నీటిని తీసుకురావాలని కేంద్ర సర్కార్ ఆలోచన. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిర్ణయం. జూలై 9న
డిఏ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం, మీటింగ్ ఎజెండా రాష్ట్రాలకు చేరవేత. ఇంటింటికి మహిళా సంఘాలతో నిర్వహించే మహిళా శక్తి క్యాంటీన్లను మంత్రి సీతక్క శుక్రవారం సెక్రటేరియట్లో ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని ఆమె అన్నారు. ఈ క్యాంటీన్లలో సర్వపిండి, కార లడ్డూలు, వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు, సకినాలు, అరిసెలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్లు అంటే ఇక్కడ మొదటి క్యాంటీన్ ఇక్కడ సెక్రటేరియట్లో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేయబోతున్నారు ఇక్కడ మహిళా క్యాంటీన్లు. కేజ్రీవాల్కు నో బెయిల్, ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే, తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఈడీ పిటిషన్. ఇక్కడ ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చింది మన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రికి. ఇది హైకోర్టులో ఈడీ పిటిషన్ వేసిన సందర్భంగా అది నో బెయిల్ను కొట్టివేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దాన్ని మళ్ళీ వాయిదా వేసిర్రు. ఇక్కడ బెయిల్ మళ్ళీ దాని మీద చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతుంది హైకోర్టు. ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. కవిత జ్యుడిషియల్ కస్టడీ జూలై 5 వరకు పొడిగింపు. ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీ ఇంకా జూలై 5 వరకు పొడిగింపు అంట. ఈ మధ్య బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒక్కో టీచర్ పోస్టుకు 25 మంది పోటీ. ముగిసిన డిఎస్సి దరఖాస్తుల గడువు 11,062 పోస్టులకు 2,79,956 అప్లికేషన్లు. హైదరాబాద్లో ఎక్కువ, మేడ్చల్లో తక్కువ. వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో పరీక్షలు. మెగా డిఎస్సికి భారీగా అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 25 మంది పోటీ పడుతున్నారు. డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 17 నుంచి ఆన్లైన్లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ నేడో రేపో రిలీజ్ చేయనున్నారు. గత ఏడాది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసిన కొత్త ప్రభుత్వం ఫిబ్రవరి 29న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 4 నుంచి ఈ నెల 20 వరకు అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఈ విధంగా 11,062 టీచర్ పోస్టులకు 2,79,956 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇక్కడ అత్యధికంగా పోటీలో మరి ఉన్నారు డిఎస్సిలో. ఈ పరీక్ష ఇది గడిచిన 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు డిఎస్సి జరగలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ను ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా 5,000 టీచర్ పోస్టులు వేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని కొట్టేసి మొత్తం 11,062 పోస్టులను మన ఇప్పుడున్న ప్రభుత్వం టీచర్ పోస్టులను విడుదల చేసింది. ఇక్కడ దానికి ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. ఈ నెల 17 నుంచి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉందంట ఈ డిఎస్సికి. అక్రమ మైనింగ్తో 300 కోట్లు, సర్కారుకు 39 కోట్ల రాయల్టీ కూడా ఎగవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ. అధికారిక లెక్కల్లో చూపని 19 లక్షల నగదు స్వాధీనం, బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు సీజ్, అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్లో పెట్టినట్లు గుర్తింపు. ఇక్కడ అక్రమ మైనింగ్తో 300 కోట్లు ఇక్కడ అక్రమ ఆర్జన జరిగింది. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే, పటాన్చెరు ఎమ్మెల్యే. ఈ దాని సోదాల వివరాలు వెల్లడించిన ఈడీ. అధికారిక లెక్కల్లో చూపని 19 లక్షల నగదు స్వాధీనం, బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు సీజ్, అక్రమ సొమ్మును రియల్ ఎస్టేట్లో పెట్టినట్లు ఇక్కడ గుర్తించారు ఈడీ. ఇది తీన్మార్ రీల్ కోసం డేంజర్ స్టంట్ చేసిన 2 అరెస్ట్. సెల్ లోపల కూడా రీల్స్ చేస్తున్నారు సార్. ఇక్కడ అరెస్ట్ చేస్తే కూడా అక్కడ ఇల్లు రీల్స్ చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ తీన్మార్ వార్తలు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.